హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు. మన ఇంట్లో ఎప్పుడైనా ఇడ్లీ పిండి కానీ, దోస పిండి కానీ లేనప్పుడు వెంటనే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ రోజు మన రెసిపీ వచ్చేసి కేవలం 10 నిమిషాల్లో రెడీ అయిపోయి ఇన్‌స్టంట్ టమాటా సెట్ దోస. అలాగే దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్‌గా హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా సాఫ్ట్‌గా, స్పాంజీగా అదిరిపోయే రుచితో ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా దీనికోసం ఒక గిన్నెలోకి లావుగా ఉండే అటుకుల్ని అరకప్పు దాకా తీసుకోండి. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి 1, 2 సార్లు కడిగి అటుకులు మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక 5 నిమిషాల పాటు నానపెట్టండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 కప్పులు రవ్వను వేసుకోవాలి. అదే ఉప్మా రవ్వ ఆర్ సూజీ రవ్వ అంటాం కదా, అది తీసుకోండి. నెక్స్ట్ ఇందులోని హాఫ్ కప్పు దాకా గోధుమ పిండి, 4 టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోండి. అలాగే 1 ఇంచు అల్లం ముక్క, 4, 5 ఎండుమిరపకాయలు మీ కారానికి తగ్గట్టు చూసి వేసుకోండి. ఇప్పుడు ఇందులో అరకప్పు పెరుగు, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు, మనం ముందుగా నానపెట్టుకున్న అటుకుల్ని వాటర్‌తో సహా వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ బాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకునే పిండిని ఒక బౌల్‌లోకి తీసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోండి. వంట సోడా యాక్టివేట్ అవ్వడానికి దానిపైన కొంచెం నీళ్ళని పోసి పిండి అంతా బాగా కలిసే విధంగా బాగా కలపండి. పిండి మరీ పలుచగా ఉండకూడదు. కొంచెం గట్టిగానే దోస పిండి మాదిరిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకొని పిండి మీద మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు నాననివ్వండి. ఈ పిండి నానేలోపు మనం సూపర్ టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు, 2 స్పూన్లు పుట్నాల పప్పు, మీ కారానికి తగ్గట్టు 5, 6 పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే పొట్టు తీసిన 2, 3 వెల్లుల్లి రెబ్బలు, అరించు అల్లంని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. చిన్న చింతపండు ముక్క వేసి నీళ్ళేమి వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేశాక తగినన్ని నీళ్లు, అలాగే రుచికి తగినంత ఉప్పు వేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి తాలింపు కోసం ఒక చిన్న ప్యాన్‌లో నూనె వేడి చేసి తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి ఈ తాలింపుని చట్నీలో వేసి కలుపుకుంటే సూపర్ టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు టమాటా సెట్ దోసని వేసుకుందాం. చూడండి, పిండి కూడా చక్కగా నానిపోయింది. దోస పాన్ బాగా హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్‌లో ఉంచి ఒక గరిటెడు పిండిని తీసుకొని పెనం మధ్యలో వేయండి. ఈ దోసని పల్చగా రుద్దకూడదు. సెట్ దోస కాబట్టి కొంచెం తిక్కుగానే ఉండాలి. లైట్‌గా ఇలా స్ప్రెడ్ చేయండి. దోస వేసిన తర్వాత మంటని మీడియంలో పెట్టి కాల్చుకోవాలి. చూడండి, ఇలా దోస ఉడుకుతున్నప్పుడు చిన్న చిన్న రంధ్రాలొస్తే దోస లోపల వరకు ఉడికి దూదిలా మెత్తగా ఉంటుంది. దీనిపైన మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు బాగా కాలనివ్వాలి. దోస పైన ఇలా తెల్లగా పోయి మొత్తం ఒకే కలర్‌లోకి వచ్చిందంటే దోస కాలినట్టు. దీన్ని రెండో వైపు తిప్పాల్సిన అవసరం లేదు. పైన పిండి ఆరిపోయి మంచి కలర్ వచ్చాక మెల్లగా తీసేయడమే. దోస వేసిన తర్వాత మరొక దోస వేసేటప్పుడు ఒక ఉల్లిపాయతో కానీ, టిష్యూ పేపర్‌తో కానీ బాగా క్లీన్ చేసి ఆ తర్వాత దోసలాగా వేసుకోండి. అప్పుడు ప్యాన్‌కి అంటుకోకుండా దోస పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇదే విధంగా మీకు ఎన్ని దోసలు కావాలంటే అన్ని దోసలు వేసుకోండి. చూసారు కదా, ఎంతో సాఫ్ట్‌గా ఉండే టమాటా సెట్ దోస, అలాగే సూపర్ టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.